ఈ సంకేతాలతో గుండె నొప్పిని ముందుగానే కనిపెట్టవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య బాగా పెరిగింది. పెద్దలు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా చాలామంది సడన్ హార్ట్ అటాక్తో మరణించారు. గత 2 సంవత్సరాలుగా గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మారిన లైఫ్ స్టైల్ విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది గుండె నొప్పితో మరణిస్తున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా మరికొంతమంది చనిపోతున్నారు. అయితే ఏ వ్యాధి అయినా వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ లక్షణాల ద్వారా మనం ఆ వ్యాధిని గుర్తించవచ్చు. మీ శరీరంలో ఎలాంటి తేడాలు వచ్చినా ముందుగా వైద్యులని సంప్రదించడం మంచిది. అలాగే గుండె నొప్పి వచ్చే ముందు కూడా కొన్ని రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి జాగ్రత్త పడడం అవసరం. ఛాతీలో నొప్పి. గుండెపోటు వచ్చే ముందు మీ ఛాతీ దగ్గర అసౌకర్యంగా ఉంటుంది. గుండె నొప్పి రావడంలో ఇది ముఖ్య సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఛాతీ దగ్గర చాలా అసౌకర్యంగా ఉండి ఒత్తిడిగా అనిపిస్తుంది. కానీ చాలామంది దీన్ని అస్సలు లెక్క చేయరు. ఇలా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. ఎడమ చెయ్యి నొప్పి. గుండెపోటు వచ్చే ముందు రక్త ప్రసరణ అనేది తగ్గడం వల్ల గుండె కండరాలపై కూడా ఒత్తిడి పడుతుంది. ఎడమ చేతిలోని కండరాలు గుండె కండరాలకు అనుసంధానం చేసి ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఎడమ చేతిలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. దవడ నొప్పి. గుండె నొప్పి వచ్చే ముందు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి, కానీ వీటిని పెద్దగా పట్టించుకోరు. ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు దవడ నొప్పి కూడా వస్తుంది. ఇది పంటి నొప్పి కంటే ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎక్కువ ఎడం వైపున దవడ నొప్పి వస్తుంది. అంతేకాకుండా చల్లని ప్రదేశంలో కూడా ఎక్కువగా చెమటలు పట్టడం, గురక, వికారంతో ఉండి వాంతులు అవ్వడం వల్ల కూడా గుండె నొప్పికి సంకేతాలుగా చెప్పవచ్చు. వెన్ను నొప్పి కూడా గుండెపోటుకు వచ్చే ముందు కనిపించే ఒక సంకేతంగా చెప్పవచ్చు. వెన్ను భరించలేనంతగా నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించడం మేలు. మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మెడ నొప్పి. గుండెపోటు వచ్చే ముందు కనిపించే సాధారణ లక్షణాల్లో మెడ నొప్పి కూడా ఒకటి. గుండె నొప్పి మెల్లగా మెడకు వ్యాపిస్తుంది. మెడ వద్ద అలసటగా ఉండడం, కండరాల నొప్పులు కూడా ఉండడం గుండె నొప్పిగా చెప్పవచ్చు. సో ఇలాంటి సంకేతాలు ఏదైనా మీకు అనిపిస్తే దయచేసి డాక్టర్ని సంప్రదించండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.